నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఎప్పుడు ఉంటుందా అని అందరూ అనుకుంటున్నటువంటి తరుణంలో షెడ్యూల్ విడుదలైపోయింది. ఆఖరికి నవంబర్ 11వ తారీఖు ఎన్నికలు జరిగే డేట్ కూడా వచ్చేసింది. మరి 15వ తారీఖు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసేసింది. మాగంటి సునీతకు టికెట్ ఫైనల్ చేసి అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఇప్పటికే ప్రచారంలో కూడా వాళ్ళ కుటుంబం అంతా మాగంటి కుటుంబం వెళ్ళిపోతుంది. ఇటువంటి తరంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా ఎవరిని ఫైనలైజ్ చేయనటువంటి నేపథ్యం. ఒకటి రెండు రోజుల్లో కొంత ఫైనల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఇదే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్లో కూడా కొంత క్యాండిడేట్ సెలక్షన్ మీద డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు కూడా తమ రిపోర్టుని అధిష్టానానికి ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అది టీపీసీసీ చేతిలో ఉంది. టీపీసీసీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో డిస్కషన్ జరిగిన తర్వాత ఏఐసీసీకి పంపిస్తారు. సో అక్కడ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ప్రాబుల్స్ కూడా లిస్ట్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఆస్పిరెంట్స్ విషయం తీసుకుంటే ఒకటి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, అట్లాగే విజయలక్ష్మి, మరొకటి సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు. అయితే ఇక్కడ ప్రధానంగా బీసీలకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నవీన్ యాదవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కూడా సీరియస్గానే ఆస్పిరెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఒక రకంగా బిగ్ షాక్ తగిలినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆయన కొంత ఆలోచన రహితంగా చేసినటువంటి ఒక చర్య వల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్ట గంగలో కలుస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపేమో మంత్రులు మధ్య జరిగినటువంటి వివాదం, అంటే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రిగా, వివేక్ ఇద్దరు ఉన్న సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని కాకరేపుతుంటే, ఇప్పుడు తాజాగా నవీన్ యాదవ్ ఎవరైతే టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నారో కొంత ఈయనకే టికెట్ అని ఆయన వర్గం చెప్పుకుంటున్నటువంటి సందర్భంగా సో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్నికలు ఒకవైపు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేస్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ పైన కేసు నమోదైంది. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడం తీవ్ర స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. మరి ఇప్పుడు ఓటర్ కార్డులను పంచడమే కాదు, ఏకంగా ఆయన సోషల్ మీడియా పేజీల్లో, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పేజీల్లో ఆ ఫోటోలను అప్లోడ్ చేసుకోవటం, అంటే ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన పైన ఇప్పటికే అధికారులు సీరియస్ అవుతున్నారు. ఓటర్లను ఖచ్చితంగా ప్రభావితాలకి గురి చేసే చర్యగానే దీన్ని స్పష్టంగా పరిగణిస్తూ ఉన్నారు. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఈ అంశం మీద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇప్పటికే నవీన్ యాదవ్ పైన బిఎన్ఎస్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 170, 171, 174 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు దీని మీదే బీజేపీ కూడా కొంత పోరాటం చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ రఘునందన్ రావు దీని మీద పెద్ద ఎత్తున ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాయటం, మరోవైపు పెద్ద ఎత్తున కొంత విమర్శలు కూడా చేయటం. సో ఇప్పుడు ఎన్నికలు ఒకవైపు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడమే కొంత హాట్ టాపిక్గా మారుతోంది. మరి ఈ క్రమంలోనే ఆయన ఈసీ నిబంధనలు ఖచ్చితంగా ఉల్లంఘించారంటూ ఆయన పైన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదులు చేయడం పోలీసులకి. ఈ మేరకు బిఎన్ఎస్ సెక్షన్ల కింద 170, 171, 174 చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదైనటువంటి నేపథ్యం. అయితే ఇదే అంశం పైన తాజాగా బీజేపీ ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి ఓ అభ్యర్థి ఓటర్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పేరుతో కార్యక్రమం నిర్వహించడం కొంత హాస్యాస్పదంగా ఉందనే అంశాన్ని కూడా బీజేపీ విమర్శిస్తోంది. అంటే చేసింది తప్పే అంటే దాన్ని మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అట్లాగే కొంత జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పేజీల్లో, అఫీషియల్ పేజీల్లో ఫోటోలు కూడా పెట్టారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ విమర్శించారు. అంటే దేశంలో ఓటర్ కార్డుల పంపిణీ చేసే అధికారం ఒక ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఉంటుందని కూడా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. అంటే ఒక రకంగా నేతలే ఓటర్ కార్డును పంచిపెడుతుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందనేది ఇప్పుడు ఆయన రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. అంటే దేశమంతా ఓట్ చోరీ అంటూ కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే మరి ఇక్కడ ఓటర్ సంఘం, అంటే ఎన్నికల సంఘం చేయాల్సినటువంటి పని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చేస్తారనేది ఇక్కడ డౌట్. మరి తెలంగాణలో ఓటర్ కార్డుల చోరీ ఎందుకు అవుతోందో కూడా స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని, అసలు ఈసీ పరిధిలో ఉండాల్సినటువంటి ఓటర్ కార్డులు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లోకి ఎలా వచ్చాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చూస్తే రాహుల్ గాంధీ ఏమో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగిందని, బీహార్లో పేర్లు గల్లంతాయని ఓటర్ లిస్టు పైన పోరాటం చేస్తుంటే, మరోవైపు ఓట్ చోరీ పైన సంతకాల సేకరణ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అందివచ్చినటువంటి అవకాశంగా వాళ్ళు తీసుకుంటే, మరి ఆలోచన రహితంగా, అనాలోచితంగా నవీన్ యాదవ్ చేసినటువంటి పని ఏంటి? ఓటర్ కార్డులని స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఓటర్లకు పంచిపెట్టినటువంటి నేపథ్యం. అంటే ఓటర్ కార్డులను ఎవరు పంచాలి, మనం ఏం చేయాలి
అనే అవగాహన, మినిమం అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. మరి ఈయనకి ఇప్పుడు ఖచ్చితంగా టికెట్ ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు ఏమైపోతారు? అంటే ఇది ఒక అవకాశంగా తీసుకొని ఏమన్నా ఏం చేశారా? మరోవైపు ఎన్నికలు కూడా అమల్లో ఉంది, షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇది చూడండి, కాంగ్రెస్ పార్టీ పేజీల్లో ఏం పెట్టారు? ఓటింగ్ ఈజ్ నాట్ జస్ట్ యువర్ రైట్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇంతవరకు బాగానే ఉంది, క్లియర్గా ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కాంగ్రెస్, నవీన్ యాదవ్, ఆయన పేజీ నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ లీడర్ నవీన్ యాదవ్. ఆయన సొంత పేజీల్లో ఇది కరెక్టే, ఓటింగ్ అన్నది ఒక రైట్ లాగా కాదు, ఒక బాధ్యతగా స్వీకరించండి, ప్రతి ఒక్కరు ఓటేయాలని ఒక అవగాహన కార్యక్రమంగా చేసి ఉండొచ్చు. కానీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండంగా మీరు ఓటర్ ఐడి కార్డులు ఏ విధంగా పంచుతారు? అది కరెక్ట్ కాదు కదా, ఓటర్ ఐడి కార్డులను పంచడం. ఇది ఇప్పుడు చూడండి, ఓటర్ ఐడి కార్డులు అందరూ చిన్న చిన్న యువత మొదటి ఓటర్ కార్డులు, నాకు తెలిసి వాళ్ళందరూ కూడా మొదటి ఓటు వేసే ఓటర్ కార్డులు ఓటర్ అయి ఉంటారు, వాళ్ళందరికీ కూడా పంచారు, బాగానే ఉంది ఇంతవరకు. కానీ ఎవరు పంచాలి, ఎవరు చేయాలి? దాన్ని పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ లాగా చేసి, క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లాగా చేసి, దాన్ని ఇప్పుడు అందరికీ పంచి ఫోటోలు తీసుకొని, ఇంతమంది ఫోటోలు తీసుకొని ఆయన అక్కడ స్పీచ్ ఇస్తా ఓటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో లైవ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇది యాక్చువల్గా స్క్రీన్ షాట్ కూడా కాదు, లైవే ఇది. తర్వాత రీల్స్ కూడా పెట్టుకున్నట్టున్నారు నాకు తెలిసి. ఇదిగోండి, ఇది రఘునందన్ రావు ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన స్పష్టంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్కి రాసినటువంటి లేఖ. కంప్లైంట్ అగైన్స్ట్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్ ఐడి కార్డ్స్ బై కాంగ్రెస్ పార్టీ లీడర్ నవీన్ యాదవ్ ఇన్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ అండ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ బై ద రూలింగ్ పార్టీ. అంటే ఇక్కడ అధికార పార్టీ నాయకుడిగా ఉన్నందుకు రూల్స్ అతిక్రమిస్తున్నాడు, వాళ్ళ చేతిలోకి ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి పనులు, అట్లాగే వాళ్ళ రూల్స్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని స్పష్టంగా ఈయన రఘునందన్ రావు రాశారు. రఘునందన్ రావు ఎంపీ రిప్రజెంటింగ్ మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విష్ టు బ్రింగ్ టు యువర్ ఇమ్మీడియట్ అటెన్షన్ ఏ సీరియస్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్ గైడ్ లైన్స్ అండ్ ప్రొసీజర్స్ by the ruling Congress party and its member Naveen Yadav from Jubilees constituency. It has come to my notice that a program was recently organized in Jubilees during which voter ID cards were distributed by Sri Naveen Yadav, a Congress party leader, under the banners and posters of the Congress party. Shockingly, it is also learned that local police officials felicitated and extended support to this unauthorized event. ఇది షాకింగ్. అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి వంత పడారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్, ఓన్లీ ద బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే BLOs వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఈజ్ ఆథరైజ్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఓటర్ ఐడి కార్డ్స్ అండ్ దట్ టు అండర్ ద డైరెక్షన్ సూపర్విజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ లోకల్ ఎలక్షన్ అథారిటీస్. The involvement of a political party or its members in the distribution of voter identity cards constitutes a gross violation of electoral rules, a clear misuse of official machinery and an attempt of unduly influence voters. అంటే ఖచ్చితంగా ఓటర్లని ప్రభావితం చేస్తుంది, అట్లాగే పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, అట్లాగే పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ని కూడా అతిక్రమించడమే అవుతుంది అనేది రఘునందన్ రావు స్పష్టంగా లేఖలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాసినటువంటి నేపథ్యం. సో ఇట్లా ఓవరాల్గా జరుగుతున్నటువంటి సినారియోలో ఆయనేమో ఓటర్ కార్డులను పంచడం, మరి ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి అసలు ఇప్పటిదాకా జూబ్లీహిల్స్లో బీజేపీకి పెద్దగా చెప్పుకోదగ్గ ఓటింగు లేదు, వాళ్ళు పెద్దగా గ్రౌండ్లో లేరు, వాళ్ళు అసలు ఉన్నారా లేదా అన్నట్టుగా ఉన్నారు. మరి తాజాగా విజయశాంతి ట్వీట్ కూడా అదే కనిపిస్తుంది. అంటే బీజేపీ డమ్మీ క్యాండిడేట్ను పెట్టి బీఆర్ఎస్కి కొంత మద్దతు ఇచ్చే కార్యక్రమం బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ విజయశాంతి చెప్తోంది. మరి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా బీజేపీకో ఇంకోవరకో మరొకరికో విమర్శలు చేసే అవకాశం ఇవ్వటం, ఇప్పుడు కేసులు నమోదు చేయమని ఎలక్షన్ కమిషన్ లెటర్లు రాసేంత అవకాశం ఇప్పుడు నవీన్ యాదవ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు అవకాశం నవీన్ యాదవ్ ఇస్తేనే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే పరిస్థితి. అంటే మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు కనీసం అథారిటీతో వాళ్ళు డిస్కషన్ చేసి అసలు ఇవి ఇటువంటి చేయొచ్చా, చేయకూడదా? మరి నవీన్ యాదవ్ ఇప్పటికే 2 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి, మరి ఆ పోటీ చేసినటువంటి వ్యక్తి కన్నా కొంచెం ఐడియా ఉండాలి కదా, అసలు ఎన్నికల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, కోడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ చూడాలి కదా. ఇప్పుడు రేసులో ఉన్నామంటే సరిపోదు, దానికి ఏమేం కావాలి, ఏమేం చేయాలి, ఏ విధంగా చేయొద్దు, ఏ విధంగా చేయాలనేది స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. లేకపోతే లీగల్గా కొన్ని సలహాలు సూచనలు ఎవరైనా తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలు సీనియర్ నాయకులతో కనీసం సంప్రదింపులు జరపాలి. ఇన్ఛార్జ్ మంత్రులు అడగవచ్చు కదా, ఏమేమి ప్రోగ్రాములు ఉన్నాయి, మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అడుక్కోవచ్చు కదా. లేదు, అవన్నీ ఏం లేదు, డైరెక్ట్గా ఇరుక్కోవటం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు దీన్ని అందిపుచ్చినట్టు అవకాశంగా కేసులు పెట్టడం, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయటం. ఇప్పుడు నవీన్ యాదవ్తో పాటుగా రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ చోరీకి కూడా
బద్నాం చేసే కార్యక్రమంగా మారింది. అంటే మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం మీరు పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉండాలి. లైన్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతే ఇటువంటి పర్యవసానాలే ఉంటాయి. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుంది. మరి నిజంగానే జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఎవరికి టికెట్ దొరుకుతుంది? ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి దక్కుతుందని మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. మరోవైపు నవీన్ యాదవ్ చేసినటువంటి కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరా, లేదంటే ప్రజల్లో ఎటువంటి చర్చ రాజేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇద్దరు మంత్రుల మధ్య కూడా వివాదం ఇంకా ముదురుతోంది రోజు రోజుకి. అది పులి స్టాప్ అయితే పడినట్టుగా కనిపించట్లేదు. మరి ఆ పర్యవసానం కూడా ఎన్నికల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? మీ అభిప్రాయాలు చాలా విలువైనదిగా భావిస్తూ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.